సోదరులకు స్వాగతం. పత్తి పంట ప్రధానంగా రైతులు పండించేటటువంటి వాణిజ్యమైన పంటలలో ముఖ్యమైనది. పత్తి పంటను జూన్ మాసంలో విత్తుకుంటున్నారు. జూన్ మాసంలో విత్తుకునేటప్పుడు రైతులు జనరల్‌గా చేయవలసింది ఏమిటంటే, సాలుకి సాలుకి 3.5 నుంచి 4 అడుగుల వెడల్పు కంపల్సరీగా పెట్టాలి. ఆ విధంగా బోదెలు తోలుకోవాలి, లేకపోతే అచ్చైనా తోలుకోవాలి. ఒక సాలులో అడుగున్నరకి ఒక విత్తనం చొప్పున విత్తుకున్నట్లయితే మొక్కల మధ్య ఎటువంటి పోటీతత్వం లేకుండా ప్రతి మొక్క కూడా విశాలంగా దాని యొక్క ఎదుగుదల అనేది కనపరుస్తూ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పత్తి పంట చిక్కగా అవుతుందో దాంట్లో వచ్చేటువంటి పూత గూడ రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. కావున రైతు సోదరులు ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మొక్క మొక్క మొలిచిన 70-75 రోజులప్పుడు తగినంత ఎత్తు ఎదిగిన తర్వాత, అంటే సుమారుగా 5.5 నుంచి 6 అడుగులు పత్తి ఎదిగిన తర్వాత పత్తి యొక్క తలలను తుంచినట్టయితే మనకి అధికంగా పక్క కొమ్మలు వచ్చి, ఆ పక్క కొమ్మల మీద పూత, కాత అధికంగా వచ్చి మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎదుగుదల అనేది నిటారుగా ఎదగకుండా పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చాయో రైతుకి సరాసరి దిగుబడి అధికంగా రావటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మొక్క యొక్క పెరుగుదలను నియంత్రించామో మొక్క బలిష్టంగా తయారవుతుంది. పూత, కాత అధిక వర్షాలు పడినా కానీ రాలటం కూడా ఆగిపోతుంది. కావున తలలు తుంచేటటువంటి పద్ధతిని తప్పనిసరిగా రైతు సోదరులు పాటించి అధిక దిగుబడులు పొందగలరు.